అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అధికారుల ప్రమేయం లేకుండా ఎన్నో తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి తెలంగాణ ప్రజలనంత ఆగం చేసిన మాజీ ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడుతూ నన్ను టచ్ చేయలేరు, నన్ను ఏం చేయలేరు అని సినిమా డైలాగులు కొడతా ఉన్నాడు. మేం చేయాల్సిన అవసరం లే, ఆల్రెడీ ప్రజలే మిమ్మల్ని తరిమేసే రోజులు ఎంతో దూరంలో లేవు. మీరు చేసిన తప్పులన్నీ కూడా ప్రజలకు తెలుస్తూ ఉన్నాయి. రోజుకు మేము అన్ని విషయాలు బయటకు పెడతా ఉన్నాం. ఈరోజు కృష్ణా వాటర్ గురించి మీరు గొప్పలు చెప్తా ఉన్నారు. మీకే మొత్తం తెలిసినట్టు, మీరే మొత్తం ఈ తెలంగాణను ఉద్ధరించినట్టు. ఈ కృష్ణా రివర్ ఏదైతే కృష్ణానది నీళ్ళన్నీ కూడా గతంలో తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ లేనట్టు, ఈరోజు మీరు వచ్చినాకనే ఈ కృష్ణానది ద్వారా తెలంగాణకు నీళ్ళు ఇచ్చినట్టు మీరు కలర్ ఇచ్చుకుంటుంటే ప్రజలు కూడా నవ్వుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు ఈ నదుల సంబంధించి ఏదైతే నదులకు సంబంధించిన కృష్ణా నది కానీ గోదావరి నదికి సంబంధించిన మేనేజ్మెంట్ ఏదైతుందో కృష్ణా రివర్ అంటే కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన మెయింటెనెన్స్ను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు మేమేదో అప్పజెప్పినట్టు ఈరోజే అది జరిగినట్టు ఈరోజు కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. దాదాపు 27,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇప్పటి వరకు ఒక్క ఎకరాకు నీళ్ళు ఇయ్యలే. అంగు ఆరుబాటాలతో గత ఎలక్షన్ల ముందు మోటార్లు ఆన్ చేస్తున్నాము, రేపు ఎల్లుండే పాలమూరు మొత్తానికి నీళ్ళు వస్తే ఆ నీళ్ళు తీసుకుపోయి గుళ్ళల్లో చల్లుకోండి అని చెప్తివి. ఈరోజు మేము ఎంక్వైరీ చేసి మేము మొత్తము రివ్యూ చేస్తుంటే అన్నీ బయటకు వస్తున్నాయి. ఎక్కడ కూడా ఇంకా పనులన్నీ పెండింగే ఉన్నాయి, ఏడ పూర్తి కాలే. 27,000 కోట్లు ఈరోజు పాలమూరు రంగారెడ్డి మీద ఖర్చు చేస్తే ఒక్క ఎకరాకు కూడా నీళ్ళు వస్తలేవు. ఈరోజు మాకు తెలియలేదు, మా ముఖ్యమంత్రి గారికి ఏం తెలియదని మాట్లాడుతూ ఉన్నారు. మిమ్మల్ని మేము టచ్ చేయాల్సిన అవసరం లే, ప్రజలు ఆల్రెడీ టచ్ చేసిర్రు, మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టిర్రు. ప్రజలు రేపు జరగబోయే ఎంపీ ఎలక్షన్లలో కూడా మీకు తగిన బుద్ధి చెప్పి మీరు చేసిన నిర్వాహకాలన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు ఉంటాయి కదా, ఆ ఎరి కుక్కలతోనే మురిగిస్తున్నారు కొన్ని దగ్గరలల్లా. మనం ఎరి కుక్క వానికి ఏమాత్రం ఇంత జ్ఞానం ఉండి అటువంటి పనులు చేయడు. ఒక ఎంపీగా చేసినోడు, ఎమ్మెల్యేగా చేసినోడు ముఖ్యమంత్రి గారికి చెప్పు చూపిస్తున్నాడు. ఆ ఎరి కుక్కకి ఏం తెలుసు ఏం జరిగింది అనేది. ఇంత దోపిడీ, ఇంత అవినీతి చేసేసి దాన్ని కప్పిపుచ్చుకొని మళ్ళా ఆయన చెప్పు చూపిస్తున్నాడు ముఖ్యమంత్రి గారి పట్ల. బిడ్డ బట్టలు ఇడదీసి ఇరగదీస్తారు, గల్లీలారు ఉరికించి కొడతారు. ఏమనుకుంటున్నావు? మేము కన్నెర చేస్తే మేము ఇంకా ప్రజలకు సమయంగా ఉండండి అని చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రెంజింగ్ ప్రాజెక్టులు ఎక్కడున్నా అవి పూర్తి చేద్దాము. కృష్ణా రివర్ ద్వారా మనకు రావాల్సిన నీళ్ళన్నింటినీ కూడా మైబ్నార్ను ఇతరత ప్రాంతాలకు కూడా సస్యశ్యామలం చేసుకునే విధంగా మనం ముందుకు వెళ్దామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు. దాని మీద మేము సీరియస్గా వర్కౌట్ చేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.